హలో హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరే చూసేయండి. ఈరోజు సోషియోవుడ్ ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్ ఫంక్షన్కి అయితే నేను వెళ్తున్నానండి. ఈ ఈవెంట్ అయితే కనుక టీ హబ్లో జరిగింది. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఒకదాన్ని. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. ఇక్కడ మీరు బోర్డు చూసారా, ఎన్నో ఫౌండేషన్ అని ఉంది. సో ఇలా లోపలికి వెళ్తే కనుక ఇక్కడ మనకి పంపించిన కోడ్స్ని స్కాన్ చేసి మనకు ఒక బ్యాండ్ ఇస్తున్నారు. అండ్ ఆల్రెడీ యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు లోపలికి వెళ్తున్నారు ఇలాగా. ఫస్ట్ అయితే కనుక లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక చాలామంది యూట్యూబర్స్ క్రియేటర్స్ అయితే ఉన్నారు. సో అక్కడ ప్లేస్ చూస్ చేసుకొని నేనైతే కూర్చొని పోయాను. సో ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు పాటలు అయితే పాడుతున్నారు. పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగుంది. వస్తాను రికార్డ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది క్రియేటర్స్ అయితే వచ్చారండి. అందరినీ చూసినట్టే ఉంది కానీ బట్ సడన్గా ఎవరి నేమ్స్ గుర్తు రాలేదు. బట్ అందరూ అయితే కనుక ఒక ఫ్యామిలీలో కలిసిపోయారు. ఈవెంట్కి అయితే కనుక పెద్ద వాళ్ళే వచ్చారు. లైక్ దిల్ రాజు గారు, సుమ గారు, తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారండి. అండ్ అందరూ కూడా సోషల్ మీడియా ఒక పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి అయితే మాట్లాడారు. అండ్ సుమ గారి గురించి మీకు తెలిసిందే కదా, అసలు చాలా ఎనర్జెటిక్ అండ్ చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఏంటో కూడా వాళ్ళ మాటల్లో మీరే వినండి. Performances, she got the special celebrity winning award from the big round of applause to us. Congratulations. శ్రీ విజయభాస్కర్ గారిని, కృష్ణావేలుల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హర్షిత్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమని చదవకుండా yours is the first donation offered in this. So I think పెద్దవాళ్ళందరూ వచ్చారు కాబట్టి I just wanted everybody to know why we are organized. That's the reason I told. I thank you once again for praying. Thank you. పరిచయం అక్కర్లేని పేరు సుమా గారు. ఎవరి గొంతు వింటే కోయిల మూగబోతుందో, ఎవరి మాటలు వింటే చిలకలు సైతం మాకు నేర్పవు అంటూ వరుస కట్టాయో, ఎవరి వాక్చరితో ప్రేక్షకుల మనసులు ఉల్లాస ఉత్సాహాలతో నింపుతుందో,
సినీ టీవీ రంగాల్లో అవిరల అనర్గల పలుకుల ఆరామ సుమ. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాదు కేరళలో పుట్టి ప్రిపరేషన్ అవసరం లేదు. సుమావతంతో టెలివిజన్ అడ్డంతా ఆక్యుపై చేస్తారండి మన సుమా గారు. Thank you so much for all the kind words అండి. ప్రముఖులందరికీ కూడా నమస్కారం. జనరలీ నేనే ఈవెంట్స్ అన్ని మైక్ తీసుకొని స్టేజ్ ని కాస్త శుభ్రం చేసి మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈరోజు గెస్ట్ గా రావడం అందులో కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించాలి అందరూ. ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్. అండ్ ఈరోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి. వెరీ హ్యాపీ. అసలు మనకి సైబర్ క్రైమ్ కి రిలేటెడ్ గా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు. సో టు నాక్ ఎటువంటి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అన్నదానికి he gave a right answer to many of my unanswered questions. Thank you so much అనిల్ గారు. అండ్ అలాగే విజయ్ భాస్కర్ గారు అసోసియేటెడ్ విత్ అనదర్ మా ఎన్జిఓ యాక్టివిటీస్ లో కూడా ఇద్దరం అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము. సో వెరీ హ్యాపీ టు బి ప్రెసెంట్ హియర్. సో ఐ థింక్ గాన్ ఆర్ ద డేస్ వెన్ ఒక్కొక్క రీజన్ కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎవరైతే స్టార్స్ వాళ్ళు ఆల్ రూట్స్ లో పాపులర్ అయిపోతున్నారు అన్న దానికి నిదర్శనం ఏంటంటే నేను 1991లో దూరదర్శన్ తో ఎంటర్ అయ్యాను. చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నా ఏజ్ అది మీరు లెక్క పెట్టకండి. నేను ఎలా కనిపిస్తున్నాను అదే నా ఏజ్ అనమాట. సో మలయాళీగా ఉంటూ నేను కేరళకు వెళ్ళినప్పుడు రికగ్నిషన్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. మోస్ట్ రీసెంట్ గా లాస్ట్ 4-5 years నుంచి వెళ్తున్నప్పుడు మాత్రమే, అంటే నా మాతృభాషలో కూడా నాకు రికగ్నిషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే నేను సోషల్ ఫుడ్ అంటే మన సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చానో అప్పుడే వచ్చింది అనే దానికి నేను చాలా చాలా మనుషులే చాలా సెన్సిటివ్ పీపుల్. సాధారణంగా బంధువుల దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటమ్మా నల్లబడిపోయావు, ఏంటమ్మా లావు అయిపోయావు, ఏంటమ్మా బాగా బతచిపోయినట్టు పాడైపోయావు ఈ మధ్య అంటేనే బాధపడేటువంటి మనము ఇంతమంది ఇన్ని వేల కామెంట్స్ ని పబ్లిక్ స్పేస్ లో పెడుతుంటే ఎలా రియాక్ట్ అవుతాము అన్న దానికి కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళ కామెంట్స్ ని కూడా పెడితే అలాంగ్ విత్ ద సెలబ్రిటీస్ అంటే ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ కంప్లీట్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ అని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, నేను ఇంకా కొంచెం సేపు ఉంటాను ఇక్కడ. సినిమా నిర్మాణం భద్రంగా ఉందని చాటి చెప్పుతూ ముచ్చటగా 3వ విజయాన్ని అందుకొని అందమైన ఆనందాల హరివిలుగా 24 క్రాఫ్ట్స్ ప్రజ్వలించేలా తెలుగు సినిమా బొమ్మరిలను అమోఘంగా పదిలపరిచి బొమ్మరిలతో మొదలైన నందుల పరుగుతో కొనసాగించి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా విజయ ప్రొడక్షన్ నుంచి చంద్రబాబు అదృష్టం మాట్లాడలేదు. నేను పిల్లల అదృష్టం మాట్లాడుతున్నాను. చంద్రబాబు గారికి అలాగే మిత్రులు అందరికీ ఎస్పెషల్లీ అనిల్ గారికి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేసినాను. నాకు నిన్ననే నేను ఆఫ్టర్నూన్ ఇన్ఫార్మ్ చేశారు ఇలా స్ప్రెడ్ అవుతుంది అంటే మన గతంలో కూడా వెళ్తే మన చిన్నప్పుడు చెప్తుండేవారు, చిన్నప్పుడు అంటే మా చేసి స్ప్రెడ్ అవుతుంది. అది ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి ఒక్క రంగంలో. నిన్న వరల్డ్ కప్ చూసాం, ఇండియా విన్ అయింది. ఇండియా కంగ్రాచులేషన్. కానీ లాస్ట్ వరకు నేను అలా చూస్తూ మై గ్రాండ్ సన్ నా సన్ అందరం కూర్చొని చూస్తున్నాం. 6 years బాయ్ ఇద్దరు ఏడుస్తున్నారు. ఇండియా విన్ అయిన వాడు లాస్ట్ బాల్ కొట్టగానే ఏడుస్తున్నాడు. అక్కడ గ్యాలరీలో కూర్చొని సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత వై దే ఆర్ బోత్ క్రైమ్ అన్నాడు. అది గెలిచిన వాడికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఏడిపోయిన వాడికి కన్నీళ్ళు వస్తున్నాయి. రెండు సేమ్ అంటే బోత్ సేమ్. చూస్తేనే చాలా ఆర్గనైజ్డ్ గా అనిపిస్తారండి. 21st century శాఖ సారథుడు శ్రీపాదసుతుడు మన శ్రీధరుడు. సో ఐ వెల్కమ్ శ్రీధర్ సార్. సో శ్రీధర్ సార్ కి నేను హార్టీగా ఇచ్చే ఒక కాంప్లిమెంట్ అంటే మిస్టర్ ప్రెసిడెంట్ శ్రీ బుద్ధిరాజ చంద్రబాబు గారు
దే హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. రామన్ ఫోర్ట్ గ్రేట్ సపోర్ట్ దిస్ సోషల్ హౌస్. చాలా వండర్ఫుల్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. Big round of applause. A very big man. లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. గట్టిగా పెట్టుకో పూజ. అది నో ప్రాబ్లం. పర్లేదు. ఈమెకు ఒక్కరు ఉంటాయి. పట్టుక పూజ ఇద్దా పట్టుకోరు. పర్లేదు వెళ్తా. Thank you so much, sir, for your time. We will have a small. Brother sir is offering his screens to the etla monitor chesaru, government etla pattukuntaru. So Devendra Singh has offered
Garu started as scientist at CDAC and now he is a myself so that I can expect you to spare 2 minutes for that. And నా పేరేంటి చెప్పి సరిపోదు కదా. I've been a journalist for the last 36 years. I've been a journalist for the last 36 years and I've been a print journalist. I'm also a documentary filmmaker and ఎక్స్ట్రా బీటా క్యారోటిన్ ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కొంతమందికి పడదు కదా, నెయ్యి కానీ పాలు కానీ. ఇది మాత్రం ఎలిమినేట్ ఉంటుంది, సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ హనీ వచ్చేసి మేము వెస్ట్ గోదావరి ఫారెస్ట్ ఏరియా నుంచి సోర్స్ చేస్తాము. ట్రైబల్స్ నుంచి కొంచెం మా పిన్నిది ఫామ్ ఉంది. మనకి అక్కడ కౌంట్ 100 దాటింది. ఓకే స్టార్ట్ చేద్దామా క్విజ్? yes quiz connecting to the freedom of మన గర్ల్స్ టైటిల్ మ్యాచింగ్ కాదు. సో సౌత్ అంటే మన వాలంటీర్స్ దే గాట్ ద ఇన్ఫర్మేషన్ విరాజ్ గారు వస్తున్నారని. then two girls are telling to me. And you want to guess whom they compared him with? I'm pulling this. Oh, they were telling Hrithik Roshan of South India. So we will hero, wonderful hero, most handsome and beautiful hero. Because beauty is not confined to beauty alone. thank you for the introduction and Hrithik is my favorite, so it made my day. Of course. So glad to be here. First of all, Inderki, thank you so much for inviting and making me a part of it. To be honest, baby, I will take this as an opportunity to thank each and everyone, Telugu audience, like a world of other audience, whoever watched baby and made it a big success. It means a lot for us. Thank you so much for that. And ఒక మూవీ జనాల్లోకి వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రీచ్ అయ్యి అది ఆడాలి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్. మేము చేసేటప్పుడు మా ప్రతి హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ ఒక్కటే కాకుండా అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ. అండ్ అలాగే మెయిన్ పార్ట్ బేబీ మూవీ ఆడడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా ప్లేడ్ ఏ వైటల్ రోల్. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ. Hi, this is Arjun Anand from Magic 106.4 FM. నా షో ఫిదా హైదరాబాద్ ఈవినింగ్ 5 to 9 అనమాట. మ్యాజిక్ 106.4 FM వింటూ మై మర్చిపోతా. గుడ్ ఈవినింగ్ యుగన్, నా పేరు ఆర్జే శివ్. రోజు ఈవినింగ్ 5 to 9 PM 93.5 FM వినిపిస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంటాను. 2005 నుంచి నేను ఆర్జే చేస్తున్నాను. అంటే బేసిక్గా నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను, ఎంబీ హిందీ చేశాను, బిఏ చేశాను. బట్ ఎందుకో ఇలా 4 మాటలు చెప్పి ఆ పాటలు వేసి డబ్బులు తీసుకొని చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే అప్పటి నుంచి ఇప్పుడు నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఎప్పుడైనా సరే ఈవినింగ్ అలా వెళ్తున్నప్పుడు 93.5 ట్యూన్ చేసుకోండి.
ఒక మంచి పాట వినిపిస్తే అది నాదే, మంచి మాట వినిపిస్తే పక్కా నాదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. 90.7 బిగ్ ఎఫ్ఎం నమస్తే. నేను మీ అర్చన. శుభారంభంలో ఈరోజు మనం ఒక చక్కని విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భగవంతుడు మనకి ఏం ఇస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు. నిజంగానే ఇస్తున్నాడా, ఏం చూపిస్తున్నాడు, ఈ రోజు మనం చెప్పుకుందాం మన శుభారంభం షోలో. ఇలా నేను అంటే మన పురాణాలలో ఉన్న ఆధ్యాత్మిక కథలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ రోజు అంటే నేటికి మన జీవితంలో సంబంధించిన సంఘటనలకి, మనలో రావాల్సిన మార్పులకి హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఆర్జే రవళి. నేను మ్యాజిక్ 106.4 FM లో సినిమా చూపిస్తా మామ అనే షో చేస్తాను. మార్నింగ్ 11 AM to 2 PM నా షో, మండే టు ఫ్రైడే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. సింగర్ నేను కాదండి, మా బ్రదర్ సింగర్ రోహిత్. సో బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ పాడిన రోహిత్ వాళ్ళ సిస్టర్ ని నేను. సో గుడ్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ. సారీ, ఇందాక నా షో టైమింగ్స్ చెప్పలేదు. 92.7 బిగ్ ఎఫ్ఎం లో శుభారంభం ఫ్రమ్ మార్నింగ్ 7 to 8. థ్యాంక్ యూ. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగ. ఎవరు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష శేఖర్ భాష. సో నేను ఒకటి అడిగాను సరదాగా, మీరు కూడా ట్రై చేయండి. మీరు సీఎం తోటి పిఎం తోటి రికమెండ్ చేసినా మీకు ఈ వాటికి టికెట్ దొరకవు ఈ సినిమా కలిగి వచ్చింది. ఇప్పుడు సెట్ అయింది క్లైమేట్ అంతా. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 30 seconds. క్లాప్ వన్స్. ఇది కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను క్లాప్ వన్స్ అంటే జస్ట్ ఒకసారి కొట్టాలి. క్లాప్ ట్వైస్ అంటే 2 సార్లు. క్లాప్ థ్రైస్ అంటే ఓకే, అర్థమైంది కదా? క్లాప్ వన్స్, క్లాప్ ట్వైస్, క్లాప్ థ్రైస్. థ్యాంక్ యూ. నా పేరు ఆర్జే కాక. చాలా మంది ఈ వాయిస్ ని అక్కడక్కడ రేడియోలో, అడ్వర్టైజ్మెంట్స్ లో వింటూ ఉంటుంటారు. ఒక చిన్న వాయిస్ చెప్తా, ఒక 8 seconds ఉండేది. పెళ్లి పట్టు ఇటువంటి కమర్షియల్ యాడ్స్ చాలా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వచ్చి నా వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువగా కనపడకుండా వినపడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది గుర్తుపట్టకపోవచ్చు. చాలా కమర్షియల్ యాడ్స్ వస్తాయి. ఇంకా అద్భుతమైన ప్రాజెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద సబ్స్క్రైబర్ బేస్ తెచ్చుకొని ఇంకా పెద్ద అవార్డు తీసుకోవాలని, అది కూడా ఇక్కడే తీసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు కూడా అవార్డు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సోషియోవుడ్ అండ్ అన్నో ఫౌండేషన్ ఫర్ ఎంకరేజింగ్. వీడియోలో చూడడమే, వీళ్ళందరినీ డైరెక్ట్గా చూడడం, అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోవడం చాలా బాగుంది. నేనైతే ఉదయ్ టిప్స్ అండ్ బ్లాగ్స్, సింధు గారు, టీటీహెచ్ సునీత అమ్మ అండ్ డిఎస్పి సరిత గారు, విస్మై ఫుడ్స్ తేజ గారు, పిచ్చకిస్తా ఛానల్ బాబీ గారు, వాసుటక్ తెలుగు యాంకర్ సంతోషి గారు, హారిక గారు, సుధీర్ రెడ్డి అమ్మమాట ఛానల్ కవిరాజ్ గారు, ఇంకా ఎస్ఎస్ కపుల్ పట్నంలో పల్లెటూరు బై పిన్నాక పద్మ గారిని, ఆనస్ చిన్ని గారిని, నెక్స్ట్ గారు వైజాగ్లో మా లతక్క, నెక్స్ట్ అమ్మ పాఠశాల. నేను ఆవిడ వీడియోస్ చాలా చూశాను మా పాప పుట్టినప్పటి నుంచి. సో ఇలా అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఈవెంట్ అటెండ్ అవ్వడం వల్ల నాకు ఒక కొత్త ఫ్యామిలీ దొరికినట్టు అనిపించింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఈవెంట్ అయితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.